హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రామరాజ్య సంస్థ స్థాపకుడు వీర రాఘవరెడ్డి మొన్న అర్చకుడు రంగరాజన్ గారి పైన దాడి చేయడం మనం చూసాం. ఆ తర్వాత అసలు చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? ఈ రామరాజ్య స్థాపన ఏంటి? అసలు ఈయన గోల్ ఏంటి? అని ఇది ఈ విధంగా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు వీర రాఘవరెడ్డి బయోగ్రఫీ గురించి మీరేం చెప్తారు సార్? వీరరాఘవరెడ్డి అంటే బయోగ్రఫీ అనేది నాకు అంత డీటెయిల్‌గా తెలీదు గానీ, హ్మ్. మామూలుగా వీరరాఘవరెడ్డి ఎవరు? అతని వెనకాల ఎవరున్నారు? హ్మ్. అతని మెథడ్స్ ఏంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అంతకంటే అతని దగ్గర పెద్ద బయోగ్రఫీ కూడా ఏం లేదు. హ్మ్. బేసిక్‌గా అతను మెంటల్లీ రిటార్టెడ్ అనేది నా అభిప్రాయం అయితే. ఓకే. అతన్ని నేను చూసినంత వరకు వీడియోలు అవి చూస్తే హి హాస్ సమ్ సీరియస్ మెంటల్ ఇష్యూస్. అతనికి యాంటీ సోషల్ టెండెన్సీస్ ఉన్నాయి. అతనికి కొంత డిల్యూజన్స్ అవన్నీ ఉన్నాయి. అతనికి స్కిజోప్రేనియా లాంటిది ఉన్నట్టుంది. ఎందుకంటే నా సైన్యం ఆకాశంలో తిరుగుతుందని ఎవడన్నా అంటుంటే వాడు ఖచ్చితంగా హి హాస్ సమ్ ప్రాబ్లమ్స్. వీడి సైన్యం ఆకాశంలో తిరగడం ఏంటి? గ్రహాలంతా నా కంట్రోల్‌లో ఉన్నాయని ఎవడన్నా అంటున్నా అంటే హి హాస్ సమ్ సీరియస్ మెంటల్ ఇష్యూస్. వెస్ట్‌లో అయితే ఇతన్ని తీసుకెళ్ళి హోమ్‌లోని ఈ పాటికి చేర్చేవాళ్ళు. మనకేందంటే అలాంటివి లేవు కాబట్టి వీళ్ళందరినీ జైల్లలో పెడతారు. వీడు జైల్లో కూడా గమ్మునుండడు. జైల్లో కూడా ఖైదీలకంతా వీళ్ళు బోధిస్తుంటాడు. హ్మ్. అక్కడ కూడా వీడు రిక్రూట్ చేసుకుంటాడు వీడు. సో, ఆహ్, అతని పరిస్థితి ఏందంటే అతను బేసిక్‌గా తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో కొప్పవరం అనే ఒక గ్రామం. అతని పూర్తి పేరు కొవ్వూరి వీరరాఘవరెడ్డి. హ్మ్. అతను హైదరాబాద్‌లో మణికొండలో ఉంటాడు. సో, అతనేందంటే ఒక 2022లో కోసలేంద్ర ట్రస్ట్ అని ఒకటి పెట్టాడు. ఈ కోసలేంద్ర ట్రస్ట్ పెట్టి రామరాజ్యం.com అనే ఒక వెబ్‌సైట్ పెట్టాడు. అంటే కొంత డబ్బులు మొత్తానికి అతని దగ్గర ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. లేదు అతను ఏమన్నా కలెక్ట్ చేశాడా కూడా తెలీదు. ఇదంతా అసలు దీని వెనక డబ్బులు ఉంది, ఆస్తుల వ్యవహారం ఉంది. అక్కడ బాలాజీ టెంపుల్ దగ్గర ఒక ల్యాండ్ వ్యవహారం ఉందని కొంతమంది వ్యాపారస్తులు చెప్తున్నారనేది కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. హ్మ్. అసలు ఇదంతా కూడా ఆస్తులకు సంబంధించిన వ్యవహారం తప్ప ఇది మతానికి సంబంధించింది కాదు అనే ఒక వెర్షన్ కూడా బయటకు వచ్చింది. కానీ ఇతని వ్యవహారం చూస్తే మాత్రం ఇతను అన్నీ కూడా ఇటు బీజేపీని తిడుతున్నాడు, న్యాయమూర్తుల్ని, న్యాయ వ్యవస్థని తిడుతున్నాడు, రాజ్యాంగాన్ని తిడుతున్నాడు, అందరినీ తిడుతున్నాడు ఇతను. అంటే ఇతను ఇప్పుడు మామూలుగా హిందుత్వ అంటే హిందూ మతాన్ని రాజకీయాలకు వాడి ఇతర మతాలని వాళ్ళని దాడులు చేయడం, ఇతర మతాల వాళ్ళని కించపరుస్తూ ఉండడం, వాళ్ళు ద్రోహులుగా మాట్లాడడం ఇలాంటి చేయడాన్ని హిందుత్వ అంటాం మనం. అంటే హిందూ మతం వేరు, హిందుత్వం వేరు. ఈ హిందుత్వం అనేది బీజేపీ దాని అనుబంధ సంఘాలు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, విహెచ్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇలా చాలా ఉన్నాయి. అన్నిటినీ కలిపి సంఘ పరివార్ అని పిలుస్తారు. ఈ సంఘ పరివారు ప్రధానంగా హిందూ మతత్వాన్ని పెంచి పోషించింది. ఆహ్, ఇది జరుగుతుంది. గత కొంతకాలం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినాక కొంత పెరిగింది కూడా అది. ఈ అందుకనే మనకి ఈ మధ్య కూడా తెలంగాణలో ఒక టీచర్ మీద అయ్యప్ప భక్తులు వెళ్ళి దాడులు చేసి అతని దగ్గర స్టూడెంట్ అయ్యప్ప భక్తి డ్రెస్ వేసుకొని వెళ్తే అతను ఏదో అబ్జెక్ట్ చేశాడని హ్మ్. అతని మీద దాడులు చేశారు. అట్లాగే చెంగయ్య అని ఒక ప్రొఫెసరు ఎస్వి యూనివర్సిటీలో అతని మీద ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు వెళ్ళి అతని మీద దాడులు చేశారు. అప్పుడే ఎప్పుడు కూడా గవర్నమెంట్ పట్టించుకోలే. దీన్ని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడులు చేస్తే మాత్రం దీని మీద మీడియా కానీ లేకపోతే గవర్నమెంటు పార్టీలు అన్నీ స్పందిస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ మీద, ఒక దళిత ప్రొఫెసర్ మీద, ఒక దళిత టీచర్ మీద హిందుత్వ శక్తులు దాడులు చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా వస్తుంది. అది న్యాయమైన ప్రశ్నే అది. నేను నిన్న కూడా చెప్పాను. ఎప్పుడైతే ఈ బీజేపీ అండ్ సంఘ్ పరివారు మతం పేరుతో తమకి నచ్చని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో అప్పుడే ఇలాంటి వాళ్ళ శక్తులు కూడా వస్తాయి. దీన్ని కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఇది ఒక మంచి లూక్రేటివ్ బిజినెస్ మోడల్ కూడా. హిందుత్వ పేరుతో నువ్వు ఏదో ఒక సంఘం పెట్టేసి డబ్బులు కలెక్ట్ చేసేయచ్చు. ముందు భయపడి ఇచ్చేస్తారు. చాలామంది ఇళ్లలోకి వెళ్ళి నలుగురేసి వెళ్తే మనకు తెలుసు కదా. ఇది ఎప్పుడో శివాలయం చూపించాడు రామ్ గోపాల్ వర్మ. గణపతి చంద ఎట్లా రౌడీ వేషంలో వస్తారని. అక్కడి నుంచి ఇదొక ఈ గణపతి ఇవంతా కూడా అదే కదా. ఎవడికి భక్తి ఏమన్నా ఉందా? భక్తి ఉంటే అట్లాంటి పాటలు పెడతాడు ఎవడైనా? అట్లాంటి డ్యాన్సులు వేస్తారా? భక్తికి సంబంధమే లేదు ఇది. ఇదంతా కూడా భక్తి పేరుతో జరిగే వ్యాపారం, లైవ్లీహుడ్, పాలిటిక్సు, ఎకనామిక్సు ఇవి ఇవి ఉన్నాయి. భక్తి కాదు ఇది.
భక్తి పేరుతో ఎవరైనా చెప్తుంటే అది వాడు అమాయకుడైనా ఉండాలి, దొంగ అయినా ఉండాలి. సో ఇది కూడా అంతే. ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు కొద్దిగా మెంటలీ ప్రాబ్లమేటిక్ పర్సను. మెంటలీ ప్రాబ్లమేటిక్ పర్సన్ కూడా ఆర్గనైజర్స్గా ఉంటారు చాలామంది. బాగా చాలా తెలివిగా కూడా ఉంటారు. వీడు శ్లోకాలు మాట్లాడడం, భగవద్గీతను కోట్ చేయడం, నీకు లయ తెలీదు, అది తెలీదు, ఇది తెలీదు అని అతన్ని బెదిరిస్తుండడం. అదేదో వాళ్ళిద్దరు కూర్చొని టీవీలో కూర్చుంటే అతని విద్వత్ ఏందో తెలుస్తుంది. ఉమ్, ఆయన ఎవరు రంగరాజన్ విద్వత్ ఏంటో, ఇతని విద్వత్ ఏంటో తెలుస్తుంది. అది చేయకుండా అతని కింద ఒక 20 మంది రౌడీలను వేసుకొని వెళ్ళి బెదిరిస్తే అతను ఏం మాట్లాడతాడు? ఏదైనా మాట్లాడడానికి వెళ్తే కూడా మళ్ళీ నువ్వు మాట్లాడదా అంటున్నాడు. సో ఆ, ఈ వీరరాఘవరెడ్డి ఏం చేశాడంటే కౌశలేంద్ర ట్రస్ట్ పెట్టి రామరాజ్యం.com ఒక యూట్యూబ్ పెట్టి ఇతను ఒక రామ సైన్యాన్ని వానర సేన అనేది ఏర్పాటు చేయాలనేది ఇతని ప్లాను. ఇతను వానర సేన ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థ తాటతీస్తాడు. న్యాయ వ్యవస్థ తాటతీస్తానని చెప్తున్నాడు. అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతానని చెప్తున్నాడు. అంటే దాడులు చేయడం, ఎవరైతే తమకు అనుకూలంగా లేరో వాళ్ళని మీద దాడులు చేయడం అనేది ఇతని గోల్గా పోలీసులు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో చెబుతున్నారు. ఇవన్నీ నేను కాదు, పోలీసులు చెప్పిందా అని చెప్తున్నా రిమాండ్ రిపోర్ట్లో. సో ఈ 5,000 మంది సైన్యాన్ని ఇతను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశాడు. దానికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర 350 రూపాయలు వసూలు చేసి ఒక 25 మందిని జాయిన్ చేసుకున్నాడు ఈ సైన్యంలో. ఇందులో లేడీస్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకి 20,000 ఇస్తానని చెప్తున్నాడు. అయితే దీని క్రైటీరియా ఏంటంటే 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వాళ్ళనే చేర్చుకుంటాడు. 50 ఏళ్ళ పైన ఉంటే చేర్చుకోడు. ఎందుకంటే తన దృష్టిలో 5 కిలోమీటర్లు నడిచే శక్తి ఉండాలి, 2 కిలోమీటర్లు పరిగెత్తే శక్తి ఉండాలి. ఇది ఒక క్రైటీరియా పెట్టుకున్నాడు. అలాంటి వాళ్ళే దీంట్లో ఉండాలి. అంతకంటే చిన్నవాళ్ళు కానీ అంతకంటే పెద్దవాళ్ళు కానీ ఉండకూడదు. అలాగా ఇతను డొనేషన్లు కూడా కలెక్ట్ చేశాడని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇతను వంతుగా కూడా ఇతను 1,20,599 రూపాయలు ఈ ట్రస్ట్కి తన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇతరుల దగ్గర కూడా కలెక్ట్ చేశాడు. అది ఎంత అనేది ఇంకా వీళ్ళు చెప్పలేదు. 24 జనవరిలో తణుకులో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు ఈ సైన్యంతో. అక్కడ కొంత డిస్కస్ జరిగింది, ఎలా చేయాలి ఏంటనేది. దాని తర్వాత కోటప్పకొండలో వెళ్ళి అక్కడ ఒక ట్రైలర్ను పట్టుకొని మొత్తం యూనిఫామ్స్ని కూడా డిజైన్ చేశారు. బ్లాక్ కమాండర్స్ లాగా బ్లాక్ అండ్ బ్లాక్ ఉండాలి. దాన్ని ఏమంటారు, సఫ్రాన్ ఇది ఉండాలి, కాషాయ కండువా వేసుకోవాలి. ఇది అతని కాస్ట్యూమ్ అనమాట. ఆ కాస్ట్యూమ్లు కూడా అక్కడ కుట్టించారని చెప్తున్నారు. దాని తర్వాత 2 ఫిబ్రవరిలో యాప్రాల్లో ఒక ఇంట్లో సమావేశమయ్యారు. ఈ బ్యాచ్ సమావేశమయ్యి అక్కడ నిర్ణయించారన్నమాట మన యాక్టివిటీ. ఎందుకంటే ఫస్ట్ సైన్యం ఏర్పాటు తర్వాత ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంది, డబ్బులు కావాలి, ఇంకొంత సైన్యాన్ని పెంచుకోవాలంటే ఎవరిని అటాక్ చేస్తారు?